ప్రకటించు వారి పాదములు ఎంత సుందరములు, ఎంత మనోహరములు. ఎవరు వాళ్ళు? సలోమి. ఎవరు వాళ్ళు? మగ్దలేనే మరియా. ఎవరు వాళ్ళు? మరియా, యునియా, దోర్కా. ఎవరు వాళ్ళు? ప్రిస్కా. అంతా స్త్రీలే. యువర్ గాడ్, యువర్ కింగ్, హీ ఆనర్స్ యూ మై సిస్టర్. నువ్వంటే ఆయనకు అంత గౌరవం. నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్కృతి తక్కువగా చూసింది. నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్కృతి నువ్వు ఓటేస్తే సగం ఓటే అంది. నీ అభిప్రాయం సగం అభిప్రాయమే అంది. నీ తీర్పు చెల్లదు అంది. కానీ ఈ ప్రపంచాన్నే రూపాంతరము చెందించేటటువంటి సువార్త అనే తీర్పు, నేను లేచాను, నేను మరణాన్ని జయించాను అనేటటువంటి ఈ సువార్త స్త్రీకి చెప్పి పంపించాడు. దట్ ఈజ్ యువర్ కింగ్. అర్థమవుతుందా? ఆయన ఈ లోక మర్యాదను తిరగరాస్తాడు. దాట్ ఈజ్ యువర్ కింగ్. కూర్చున్న మీరు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య, మీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బంది, మీ ఇంట్లో ఉన్నటువంటి నీ భర్త పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బంధుమిత్రుల పట్ల నీకు ఇబ్బందిగా ఉంటే, యాక్ట్ లైక్ ఎ డాటర్ ఆఫ్ యువర్ కింగ్. నీ నాయన కూతురుగా నువ్వు ప్రవర్తించు. లుక్ ఎట్ యువర్ నేను దాన్ని ఏమంటారు, మొన్న ఇలా దిగుతోంది ఫ్లైట్ దిగుతుంటే చూశాను పైనుంచి కిందికి. షికాగో పెద్ద నగరం, మా నాయన షికాగో. అర్థమవుతుందా మీకు? యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. అక్కడి నుంచి మళ్ళీ ఎగిరాను, డాలస్కి వచ్చాను. డాలస్ చూసి మా నాయన డాలస్ ఇది. అర్థమవుతుందా మీకు? బండి తోలుకుంటూ వస్తూ ఉంటే రాజమండ్రి, మా నాయన రాజమండ్రిది. యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. నేను పాపిని, నేను పరలోకం పోవాలి. ఏంటిది? మతంలో పడి ఉంటే అలాగే ఉంటావు. కానీ నీ రాజు ప్రతినిధి నువ్వు నడుస్తూ ఉంటే నీకు ఎలా ఉండాలి తెలుసా? ఇది మా నాయనది, ఈ కాలేజ్ మా నాయనది, ఈ ఊరు మా నాయనది, ఈ దేశం మా నాయనది. ఆ ఫీలింగే వేరు. సుప్రీంకోర్టు మెట్లెక్కితే, నేను సుప్రీంకోర్టులో ఒక బిల్ వేసాను, ఒక రిట్ పిటిషన్ వేసాను. అంటే భారతదేశం మొత్తంలో కూడా యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టాలి అని ఒకడు పెట్టేట్లే విద్యార్థి అని. వాడికి వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు, నీ లాయర్ అంటే, నాకెవరు లాయర్ లేరు సార్, నేనే అన్నాను. ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు? మా నాయనది సుప్రీంకోర్టు. అర్థమైందా మీకు? మా నాయనది. మై కింగ్ స్టిల్ లివ్స్. నా రాజు ఇంకా బతికే ఉన్నాడు. ఎవడికి భయపడింది నేను? ఆ కాన్ఫిడెన్స్ వేరు, ఆ లైఫ్ స్టైల్ వేరు. నువ్వు నడుస్తూ ఉంటే కుక్క నడుస్తుంది, సింహం నడుస్తుంది. తేడా తెలుసు.